నమస్తే, వెల్కమ్ టు 3 న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అనకాపల్లిలో వృద్ధురాలపై హత్యాయత్నం. సీసీ కెమెరా నిఘాతో పట్టుబడ్డ నిందితుడు. వివరాలు వెల్లడించిన ఎస్పీ మురళీకృష్ణ. మైదుకూరు మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్బీఐ పక్కన వీధి చెన్నయ్య వీధి నందు హుస్సేన్ వారి కుటుంబ సభ్యులు మరియు అనుచర వర్గం మైదుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరబోతున్నారు. కావున మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరారు. చాపాడు మండలం రఘురామెడ్డికి, కాజీపేట మండలం రవీంద్రనాయుడు మీకు ఇది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఇది నా సొంత మండలం అని మీరు దృష్టిలో పెట్టుకుంటే దీనికి దత్తత తీసుకున్నట్లే. ఎందుకంటే మా మండలంలో భవిష్యత్తు ప్రజలు అన్ని మండలాల యొక్క ప్రజలు కట్టేవాళ్ళు. మా మండల ప్రజలు చాలా సౌమ్యులు, ఎక్కువ దురాశపరులు కాదు. మన మండల మోస్తులు అందరూ చాలా చాలా పేదవాళ్ళు. ఏమి పాపం వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. చాలా ఇప్పుడు చూస్తే ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ చూసినా చాలా పేద ఉంది. ఆ డీకేట్ కూడా చెప్తున్న కూడా మీకు చెప్పేది మర్చిపోయినా, ఈ మండలంలో డీకేట్ భూములు ఎంతో మంది ఆక్రమించారు. మండలం టోటల్గా ఒక్కొక్కరు 150 ఎకరాలు, 200 ఎకరాలు ఆక్రమించారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన మందే ఖచ్చితంగా అటువంటి భూములని క్యాన్సిల్ చేపించి ఎవరికి భూములు లేవో వాళ్ళకందరికీ కూడా భూములు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఊరు చీకటివారిపల్లె, భోగాదిపల్లె అంటే ఎక్కడనో వెనుకబడిపోయిన ఊరుగా ఉండేది. ఈ ఊళ్ళో ఒకసారి చనిపోయినారు. ఆ రోజు నేను కారులో వస్తే అసలు కార్లు వచ్చేవి కాలే. ఇక్కడికి ఆ రోజు వర్షం పడింది. నేను అనుకున్న చాలా బాధలు వేసింది నాకు. చాలా అంత ఇంత బాధపడలే. ఏంది ఇంత అద్భుతంగా ఉంది ఊరని. మన ప్రభుత్వంలో 2014-19లో ఈ ఊరికి రోడ్డు వేయించాలని చెప్పి సుమారు 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఆ రోజు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచాను. పిలిచినప్పుడు టెండర్ వర్క్ స్టార్ట్ చేసేప్పటికల్లా ప్రభుత్వం మారిపోయింది. ఎందుకంటే ఆ కాంట్రాక్టరు ఆ టెండర్ తక్కువ రేటుకి వేసిండు. ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయలే. నేను ఫోన్ చేసి అడిగినా, ఏమయ్యా ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదని. సార్ మేము తక్కువ రేట్ వేసాను, తొందరలో స్టార్ట్ చేస్తానని చెప్పారు. అదే రకంగా గవర్నమెంట్ మారిపోయింది. వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా కూడా ఏం చేయాలి, ఆ టెండర్ను ముందు పంపించి ఊరు అభివృద్ధి చేయించాలా, రోడ్డు వేయించాల బాధ్యత శాసనసభ్యులకు ఉండాలా లేదా? అది వదిలేసి చాలా దారుణం. మేము ఆ రోజు చనిపోయిన వస్తుంటే నాకే బాధ వేసింది. ఒకరైతే యూట్యూబ్లో పెట్టారు, ట్రాక్టరు ఇతర మనుషులు లాక్కొని పోతాను అంటే ఎంత దారుణమయ్యా ఇది, ఎంత ఆశ్చర్యం అనిపించింది. మీకు ఇక్కడనే మీ
సభాముఖంగా మీకు తెలియజేసేది ఒకటి, రేపు రాబోయేది మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎక్కడ చేయకుండా ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫస్ట్ అది తార్ రోడ్ వేయాలనుకుంటే ఇప్పుడు రామచంద్రారెడ్డి చెప్పారు తార్ రోడ్ ఒకసారి మాకు కాంక్రీట్ రోడ్ కావాలని. ఖచ్చితంగా మీకు కాంక్రీట్ రోడ్ వేయించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దువ్వూరు మండలంలోని 881 స్వయం సంఘాలకు గాను 24,32,00,000 రూపాయల మెగా చెక్కులను మహిళలు అందించారు ఎమ్మెల్యే. ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్న ఎమ్మెల్యే, రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు రుణమాఫీ చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు ఎమ్మెల్యే. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన తీసుకువచ్చిన సీఎం జగన్ ని మరొక్కసారి ప్రజలంతా ఆశీర్వదించాలంటూ మహిళలను కోరారు ఎమ్మెల్యే. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎరగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగరెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కానాల ఓబుల్ రెడ్డి, జడ్పీటీసీ మేరువ కృష్ణయ్య, దువ్వూరు సర్పంచ్ చంద్రయాడు, వైఎస్ ఎంపీపీ పేరుజాద రహన్ తునిసా, మండల సచివాలయాల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చిరాకి భాష, వైఎస్ఆర్సీపీ నాయకులు కోగటం వీరారెడ్డి, సంగన హరినాథ్ రెడ్డి. కార్యక్రమానికి మండలంలోని డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంటే మీకు మీ ఇంటికి ఏదైనా మేలు జరిగిందేనే నాకు ఓటు వేయండి అని చెప్పాలి. దమ్మున్నా ఏదైతే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు. కాబట్టి మీరు అదంతా గమనించి తప్పకుండా ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి మన జీవితం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటేనే మన రాష్ట్రానికి చాలా బాగుందని చెప్పి మనం చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సమన్వయకర్త నాగిరెడ్డి గారికి, మండలాధ్యక్షులు, మిగతా రాజకీయ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరి ఇక్కడ విషయం మహిళా అందరికీ మాన్యులు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన జగనన్న గారు రోజు చెప్తున్నారు, ఇంటూనే ఉన్నారు, మహిళలే ఇంటికి దీపం, ఇళ్ళలో ఇంటికి దీపం. మహిళలు ఏంటి, మహిళలు మంచి ధైర్యవంతులైతే, తెలివివంతులైతే వాళ్ళ జ్ఞానం ఏమైనా ప్రాబ్లం చేయగలమని చెప్పేసి అటువంటి మహిళలు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్టేజ్లో ఉంటే దేశం బాగుండా పడుతుందనే ఉద్దేశంతో మహిళలను అభివృద్ధి చేసుకునే ధ్యేయంగా పెట్టుకొని మిమ్మల్ని ముఖ్యంగా ఎంచుకొని మీకు అన్ని రకాల ఆర్థిక సహాయాలు, ఇల్లు, అదే కాకుండా ఇల్లు కట్టించింది, ఇప్పుడు ఇల్లు పట్టాలు కూడా మీరు చేస్తున్నారు. అది కాకుండా మరి చెప్పాలంటే పిల్లలు చాలా పేదవాళ్ళు దాస్యం చేసుకుంటారని కుటుంబానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి పంపించడానికి వాళ్ళ ఫీజులు కట్టి, మరియు ఫీజులు కట్టడమే కాదు కళ్ళకు కూడా కొంచెం అన్ని రకాల ప్రోత్సహించి పిల్లలు అభివృద్ధిలోకి వస్తే వాళ్ళ వాళ్ళు కూడా జనవంతున్నారు, వాళ్ళు కూడా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది అని ఆ తల్లిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకు పార్టీలో ఇచ్చి వాళ్ళ పిల్లలను అభివృద్ధి చేస్తారండి. ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే చదువుకున్న నాయుడు ఇంగ్లీష్ మీడియం చూస్తున్నాం. మహిళా సాధికారత ఈ పదం మనం ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో నాయకుల నుంచి వింటున్నాం. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ దాన్ని ఆచరణలో పెట్టిన పాపాన పోలే. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్న గారు ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన మహిళా సాధికారత ఎంతో చెప్పి చూపించి భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తన కార్యక్రమం ద్వారా చూసుకుంటే దాంట్లో భాగంగా అమ్మఒడి కార్యక్రమం దాదాపు తల్లుల అకౌంట్లో 26,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో జమ చేయడం
గురించి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే జగనన్న విద్యా దీవెన కింద దాదాపు 11,900 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. అలాగే వసతి దీవెన కింద దాదాపు 4,270 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. అలాగే కాపు నేస్తం కింద దాదాపు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట అదనపు గదులను ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడి శ్రీ ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి గారు వీరందరినీ ఆహ్వానించారు. దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూనియర్ కళాశాల నందు నూతన అదనపు తరగతి గదులు ప్రారంభించారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా. మైదుకూరు ఎమ్మెల్యే సిట్టిపల్లి రఘురామిరెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఇరగం రెడ్డి గోపాల్ రెడ్డి ఎక్స్ ఎంపీపీగా పనిచేశారు. ఇరగం రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, ఇరగం రెడ్డి శ్రీనివాసులరెడ్డి, మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపురెడ్డి శ్రీమన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహాదారు ఓబుల కోండారెడ్డి, ఎంపీపీ జయచంద్రారెడ్డి, వైసీపీ అలాగే దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే సిట్టిపల్లి రఘురామిరెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు తిరుపాల్ రెడ్డి, సెట్టిపల్లి నాగరెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్ధాకుల కృష్ణయ్య, బండి రమేష్, బండి రాకేష్, బండి నాగేంద్ర, కటారు గురు, రాఘవేంద్ర కటార్, గురు రామ్ రాయల్, యనమల వెంకట సుబ్బయ్య, యనమల సునీల్, తొలిషాపు అశోక్ మేకల, మైలి తోట, సుబ్బారాయన్, సుబ్బా నారాయణ్ షరాబు, రాజు ఆచారి, దండు సునీల్, గుర్రం ఓబులేష్, జై స్టార్ పవన్ సెట్టిపల్లి, మణి రామయ్య ఇంకా వీరి కుటుంబాలు వైసీపీ పార్టీలో కండవాలు కప్పుకొని పార్టీలోకి చేరారు.
రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ మరియు ఎస్డిపిఓ మైదుకూరు పొద్దుటూరు వారి ఆదేశాల మేరకు పొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి ఇబ్రహీం, పొద్దుటూరు ఏజీబీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్లు తమ సిబ్బందితో పాటు 30వ తేదీ మధ్యాహ్నం నుంచి పొద్దుటూరు టౌన్ జమ్మలమడుగు మైదుకూరు బైపాన్స్ రోడ్లో గల కేహెచ్ఎం కళ్యాణ మండపం వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం 2:30 సమయంలో ఖాళీ కూరగాయల బాక్సుల మాటున అధిక ధరలకు అమ్ముకోవడానికి అక్రమంగా పెద్ద ఎత్తున గోవా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని రవాణా చేస్తూ జమ్మలమడుగు వైపు నుంచి ఒక ఐచర్ వాహనం రాగా దాన్ని ఆపి తనిఖీ చేసి అక్రమ మద్యాన్ని రవాణా చేస్తుండేన 5గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక ఐచర్ లారీని మరియు సుమారు 12,52,000 విలువ చేసే 750 ml 750 పరిమాణం గల 1252 బాటిల్స్ స్వాధీనం పరచుకోవడం జరిగింది. అక్రమార్కులకు ఆదాయ వనరుగా ఉపాధి హామీ పథకం తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో న్యాయం. జాతీయ ఉపాధి హామీ చట్టం 2005 ద్వారా భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పర్యవేక్షిస్తున్నాయి. నైపుణ్యత లేని వయోజనులందరికీ, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి, పేదవారికి, పని కావాలని కోరిన వారికి 100 రోజులు కనీస వేతనం ఇచ్చేలా చట్టపరమైన హామీ ఇవ్వడం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం 18వ విడత సామాజిక తనిఖీ చిట్వేలు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా పిడి మద్దులేటి ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం బహిరంగ సభ నిర్వహించారు. 21 పంచాయతీలు పంచాయతీలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామ సభలకు రమ్మంటూ టామ్ దండోర వేయాలని, ఈ పని గ్రామం చేయలేదని, గ్రామ సభలు జరుగుతున్న విషయం మాకు తెలియలేదని కొందరు స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం గాను చిట్వేలు మండలం మొత్తం 10,05,00,000 రూపాయల అధికారులు తెలిపారు. పనులు చేశారని వాటిపై ఎస్ఆర్పీ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. తదుపరి ప్రజావేదికలో చర్చ సమావేశం నిర్వహించారు. వేతనదారులు అన్నమయ్య జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మద్దులేటి సమక్షంలో వారు చేసిన పనులకు సంవత్సరాలు గడుస్తున్నా పనికి వేతనం అందలేదని పోలోపల్లి పంచాయతీ పందేటి చిన్నమ్మ, పొందేటి వెంకయ్య జాబ్ కార్డు నెంబర్ 20700885 హార్టికల్చర్ ప్లాంటేషన్ 3 సంవత్సరాలు గడుస్తున్న మెయింటెనెన్స్ నెలవారీ అమౌంట్ వేయలేదని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మరికొందరు ఉపాధి హామీ పథకం పనికి వెళుతున్న వారికి పనికి సమానమైన వేతనం రావట్లేదని జాబ్ కార్డ్ నెంబర్ 212003 కుర్చెల్ల ఈశ్వర్రాజు, పత్తికుంటవారిపల్లి కూలీలు సంవత్సరాలు గడుస్తున్నా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు పనికిరాని వాళ్లకు బినామీ కార్డుదారులకు మస్టర్డ్లో పేరు నమోదు చేసి పేదవారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్రస్థాయి సిబ్బంది లాభార్జన తీరుతో ఉపాధి హామీ పథకం అవినీతి పరులకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారంటూ ఊరువాడ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు పీడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనం వహించారు ఏపీఓ సిబ్బంది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దాదాపు 8 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్న సాక్షాత్తు జగనన్నకు చెప్దాం ప్రోగ్రాంలో స్వయంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారికి బాధితులు ఫిర్యాదు చేశారు. తదుపరి అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప తప్పు చేసిన వారిపై ప్రభుత్వం ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ స్వయంగా బాధ్యులే అన్నమయ్య జిల్లా పీడీకి చిట్వేలు మండల ప్రజావేదికలో విన్నవించుకోవడం జరిగింది. పోలోపల్లి క్షేత్ర సహాయకురాలిపై ఓపెన్ ఫోరంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం గమనార్హం. పోలేపల్లి పంచాయతీ సంబంధించిన సామాజిక తనిఖీ చర్చావేదిక అర్థాంతరంగా ముగిసిన పీడీ పోలేపల్లి గ్రామ పంచాయతీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, పలు అవమానాలకు దారితీసిన కోణం. ఓపెన్ ఫోరంలో తప్పు చేసిన వారిపై జడ్జిమెంట్ ఇచ్చే అధికారులు ఉన్న ఎంక్వైరీ పేరుతో చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు అంటూ అటువంటప్పుడు ఈ ప్రజావేదిక నిర్వహణ ఖర్చు కూడా ప్రజాధనం దుర్వినియోగం అని కొందరు మేధావులు చెప్తున్నారు. మరిన్ని ఆధారాలతో ఉపాధి హామీ అవినీతిపై మరిన్ని వాస్తవాలతో ప్రజల ముందుకు తెచ్చేదానికి మన 3 జవలా న్యూస్ బృందం రేపటి సంచికలో ప్రచారం చేస్తుంది. పేమెంట్ రాకపోతే అవును అతని అకౌంట్ తప్పుంది, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. 12 అంశం సార్, ఇది స్టాగర్ ట్రెంచ్ వర్క్ సార్, ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ రికవరీ చేశారు సార్. 2 ముద్రలు లేకుండా 6 రోజులకు గాను 1277 రూపాయలు అనేది పేమెంట్ చేశారు సార్. ఇది రికవరీ చేశారు సార్. తెలియజేశారు సార్. అంటే 6 days పనికి పోయినారు సార్.
ఇప్పుడు నేను ఏమంటానంటే కన్నా వాలంటరీ అనేటువంటిది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, 5,000 ఇస్తారు, దాని మీద బతకడు. మనం పొద్దున పూట మామూలుగాను నీకు పనికి పోయినాడా లేదా అనేది ఇంపార్టెంట్. పంచాయతీలో బుషెస్ ఉన్నాయి కాబట్టి మేము మెజర్మెంట్స్ చేయలేదు. సో ఇది ప్రాపర్ రీజన్ అంటారా? మెజర్మెంట్స్ ఎందుకు సార్ మనం చేస్తుండేది? వాళ్ళు వర్క్ చేశారా లేదా చూడడానికే కదా. మనం చేయనప్పుడు ఇంక మనం మెజర్మెంట్స్ సోషల్ ఆడిట్ అంటే మీరు వేసీకర్స్తో మాట్లాడినారా లేదా? ఉండు, ఒక నిమిషం ఆగు, నేను అడిగిందాను చెప్పు. రైట్, మీరు మెజర్మెంట్స్ తీయలే. నెంబర్ 1 వేసీకర్స్తో మాట్లాడినారా? ఏమన్నారు? నెంబర్ 1. నెంబర్ 2 నువ్వు వాళ్ళ అకౌంట్స్ వెరిఫై చేసినావా? ఓకే. మస్టర్స్లో ఏమన్నా డీవియేషన్స్ ఉన్నాయా? అట్లా కాదబ్బా, ఒకటే అరా ఉండడం కాదు, ఓవరాల్గా నీకు మామూలుగాను ఏదో ఒకటే అరా వచ్చినాయి, 500 400 అది రికవరీ పెట్టినాము. ఏ పంచాయతీ నాకు కూడా ఐడియా లేదు. నేనేమంటానంటే కింద ఇక్కడ మీరు కొలతలు చేయలేనప్పుడు 4 విషయాలు నాకు కావాలి స్పష్టంగా. నెంబర్ 1 వేసీకర్స్ ఏమన్నారు? అందరినీ కలిసినారా, కొద్దిమందిని కలిసినారా? ఈ పోలపల్లె మాదిరి ఓకే 90%, ఎందుకంటే 100% నాట్ పాసిబుల్. ఈవెన్ మనము ఒక ఎనీథింగ్ అబౌవ్ 70% ఓకే. నెంబర్ 2 వాళ్ళు ఏమన్నారు? పనికి పోయినామన్నారా, పోలేదన్నారా? ఓకే. నెంబర్ 3 వాళ్ళ అకౌంట్స్ వెరిఫై చేస్తారా లేదా? ఓకే. నెక్స్ట్ నెంబర్ 4 వీళ్ళు మామూలుగాను నోట్ క్యాంప్ ఫొటోస్ ఇచ్చినారా, ఉత్తిత్తి ఫోటోలు ఇచ్చినారా? ఉండు, నేను నోట్ క్యాంప్ నేను అడిగిన దానికే చెప్పు. నోట్ క్యాంప్ ఫోటోస్ ఇచ్చినారా, ఉత్తిత్తి ఫోటోలు ఇచ్చినారా? ఓకే. నోట్ క్యాంప్ ఫోటోలు ఉండే లాటిట్యూడు లాంగిట్యూడు ఒకటి ఇన్పుట్ డేటా షీట్కు 2 ఫీల్డ్కు టాలీ అయినాయా? తనిఖీ చేయండి మేడం అనే రిక్వెస్ట్తో దాదాపు 50 అర్జీలు పెట్టిన చరిత్ర ఏదంటే మా పోలపల్లి ఒకటే ఉంది సార్. దానికి ఎవిడెన్స్ మీ దగ్గర ఇచ్చాను. ఫేక్ సిగ్నేచర్లతో డబ్బులు తీసుకోవడమే కాకుండా పనికి వెళ్ళిన వాళ్ళపైన ఆధిపత్యంగా చెల్లించడం కాకుండా గొడవలు కూడా దిగుతున్నారు. దానికి ఎవిడెన్స్ మా దగ్గర. ఫస్ట్ విట్నెస్ నేను, అనేక కులాల వారు కూడా ఉన్నారు అక్కడ చూడండి, అడగండి ఇక్కడ మైక్ ఇచ్చి. నెంబర్ 2 డబ్బులు తీసుకోవడమే తప్పైతే వాళ్ళు ఫేక్ సిగ్నేచర్ తీసి డబ్బులు తీసుకోవడం వీళ్ళకి ఎక్కడిచ్చారో రాజ్యాంగబద్ధంగా అనేది నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఏపీఓ గారికి అనేక సార్లు మేడం ఈ సమస్య దాదాపు 8 నెలల నుంచి పోరాడుతున్నాం, మాకు డబ్బులు కూడా వచ్చే విధంగా చూడండి, ప్రజలకు న్యాయం చేసేట్టుగా చూడండి అని చెప్పి పీడీ సార్కి అనేక సార్లు అర్జీలు ఇవ్వడం నేను స్వయంగా ఇచ్చాను సార్. చూడండి 1 by 1 సారు తప్పుడు నిర్ణయాలు పంపించారు మీకు. అది కూడా రిసీవ్ లెటర్ నా దగ్గర ఉంది. 30/8/2003 తర్వాత పీడీ సార్ స్వయాన ప్రజలకు ఏం జరిగింది అక్కడ అని చెప్పి ఇక్కడికి రిక్వైర్కు మామూలుగా ఎంక్వైరీ చేయమని పంపిస్తే లేదు సార్ మీరు పంపించారు బ్యాక్ సైడ్. అంటే ఒక పై అధికారి, జిల్లా స్థాయి అధికారి పంపించినా కూడా ఒక మండల స్థాయి అధికారులు అనేవాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది నా మెయిన్ కామన్. నైనే కాదు, మా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అదే ఆ సమస్య పైన వచ్చాము. ఇది ఎంతసేపటికి డైవర్షన్ చేసే విధంగా చూస్తున్నారు. మేడం ఒకసారి మీరు ఇక్కడే తనిఖీ చేయండి. ప్రతి ఒక్కరు ఉన్నారు, ఒక వర్గము ఒక కులం అని కాకుండా అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అందరూ బాధ్యతలు ఉన్నారు. వాళ్ళకి తగిన న్యాయం చేసినంత వరకు మీ ఇక్కడి నుంచి బయలుదేరామని నేను సభామూలకంగా చెప్తున్నాను. రైట్ అమ్మా, ఇప్పుడు ఇది పోలోపల్లె కోసం కాదు, ఈరోజు చిట్వేలు మండలం కోసం. నన్ను మైక్ ఇచ్చేసి నేను చెప్పిన దాన్ని నేను చెప్తాను. సో సామాజిక తనిఖీలో వచ్చిన అంశాల మీద గ్రామ పంచాయతీ వారీగా వాళ్ళ తనిఖీ నివేదిక చదువుతారు, దానికి తగిన నిర్ణయాలు ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీ పోలోపల్లకు సంబంధించి సోషల్ ఆడిట్ DTFలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి మామూలుగానే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇతరత్ర మీరు ప్రస్తావించిన విషయాలు మీరు ఒక కోణం చెప్పినారు, ఏ దాంట్లోనైనా కూడాను రెండో కోణం కూడా ఉంటుంది. సో కాబట్టి దీని మీద ఇప్పటికే మీరు జగనన్నకు చెబుదాంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ను ఇప్పుడు ఏపీడీ మామూలుగానో ఎంక్వైరీ సరిగా లేదనో, ఎంపీడీ ఎంక్వైరీ సరిగా లేదనో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ను ఎంక్వైరీ ఆఫీసర్గా అపాయింట్ చేసినారు. ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ను ఒక FA మీద ఎంక్వైరీకి అపాయింట్ చేశారంటే సామాన్యమైన విషయం కాదు. అపాయింట్ చేసింది కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో దీని మీద అయితే మామూలుగాను
వదిలేదేం లేదు. సమగ్ర విచారణ చేయమని మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడాను నేను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్కు సబ్మిట్ చేస్తాను. దీని మీద ఈ ఫోరంలో ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవడం కానీ ఇప్పటికిప్పుడు ఎంక్వైరీ కానీ చేయలేము. ఎందుకు? ఇది పోలోపల్లి ఒక్కదాని కోసం వచ్చినటువంటిది కాదు, 21 గ్రామ పంచాయతీలు చూడాలా. రెండో పాయింట్, సామాజిక తనిఖీలో ఏది వచ్చిందో దాని మీద అయితే మామూలుగాను డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటాము. అమ్మ నేను మీకు ఒకటి చెప్తాడా, మీరు దయచేసి ఎంతమందికి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటే ఏపీఓకు, ఎండిఓకు, ఏపీడీకి, పీడీకి, ఆఖరికి ఆర్డీఓ కూడా. మీకు వర్గాలు కావాలా, లేదు మామూలుగాను మేము సపరేటు అందరినీ కలుపుకొని పోమంటే లక్షణంగా జాబ్ మానేయండి, ఆగండి, మీరేం మాట్లాడద్దండి. ఇంకా జాబ్ మానేసి వెళ్ళిపోండి, అందరికీ తమ్మకిపోతుంది. లేదా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం ఉన్నా చేయండి. ఇప్పుడు ఒకటి కొన్ని అంటే మనకు 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాకు 30 మండలాలు, నేను స్వయంగా ఒక 18 మండలాలకు పోయినా, ఒక 10-12 మండలాల్లో నేను సగం చేసిన, మిగతా సగం అంటే ఆల్మోస్ట్ అన్ని అటెండ్ అయినా. కొన్ని నేను చేసిన ఒక 20 మండల్స్ వరకు నేనే కంప్లీట్ చేసిన, ఒక 7-8 మండలాలు సగం నేను చేసిన, సగం ఏపీడీలు చేసినారు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఒక గ్రామం అంతా గుంపు కట్టుకొని వచ్చి కంప్లైంట్ చేసింది నేను ఎక్కడా చూడలే. ఏం చేయాలి చెప్పండి మమ్మల్ని మరి? అవును, మేము వాళ్ళ ఒక ఊరికి పోలోపల్లికి సపరేట్ ఎఫ్ఐని పెట్టినాం కదా, ప్రతాప ఆమెను తప్పించేసేసి నిన్ను చేయమని చెప్పినాం కదా, నువ్వు పోవడం లేదు అక్కడికి. ఇప్పుడు అప్పుడు మనకు ఆ గ్రామ పంచాయతీలో 5 గ్రామాలు ఉన్నాయి. ఈమె మీద వ్యతిరేకత మామూలుగాను పోలోపల్లి గ్రామంలో అని నాకు తెలిస్తే నేను పోలోపల్లికి నువ్వు పోవద్దమ్మా అని అక్కడ టీఎన్ మాత్రమే పని పెట్టమని చెప్పి మనం ఆర్డర్ ఇచ్చినాము. మరి ఏమి ఎందుకు పెట్టడం నువ్వు? అంటే అవినీతి చేస్తే వదిలేస్తారా? ఓకేమ్మా, వదిలేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో అయితే దానికి ఇది కాదు ఫోరం. ఖచ్చితంగా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు ఇచ్చినాడంటే తిరుగులేని ఆధారం. అవసరమైతే కింద అవినీతి చేస్తే తీసేయడమే కాదు, ఉద్యోగం కేసు కూడా పెడతాం, క్రిమినల్ కేసు. మండల స్థాయి అధికారులు సార్ అనేక సార్లు అర్జీ ఎంక్వైరీ చేయలేదు సార్. అందుకనే నేను మీ వాదంతో నరసింహులు రైల్వే కోడూరు గుంజ నదిలో రక్షణ గోడ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు శిలాఫలకంలో శాశ్వత స్థానాలు దక్కని ఇరువురు స్థానిక ఎంపీటీసీలు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు శిలాఫలకం ఏర్పాట్లలోనే ఎన్ని లోటుపాట్లుంటే చేసే పనిలోని నాణ్యతను ఎంతమాత్రం పర్యవేక్షిస్తారో అర్థం కావడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో ప్రవహిస్తున్న గుంజన నది ఒడ్డున ఉన్నటువంటి నరసరాంపేట వాసులకు దశాబ్దాల కాల నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. రక్షణ కూడా ఏర్పాటైతే వారి కష్టాలు తప్పడమే కాక వారి నివాసాలకు శాశ్వత రక్షణ కలిగినట్లేనని కూడా చెప్పవచ్చు. వర్షాకాల ప్రారంభమై వరదలు వచ్చినప్పుడల్లా గుంజన నది ఉధృతకు కోడూరు మండలంలోని నరసరాంపేట నివాసాలు నది ఒడ్డంతా కొట్టుకుపోయి శాశ్వత నివాసాలు సైతం కూలిపోయిన సంఘటనలు లేకపోలేదు. అయితే ఆ భగవంతుని దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషకరమంటూ కూడా చెప్పొచ్చు. వరదలు వచ్చినప్పుడు అక్కడ వీక్షించిన వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వారి గుండెల్లో ఎంత ఆవేదనను అనుభవించారో, వరదలు ఇళ్లు కూలిపోతుంటే ఎంత భయం కలిగేదో, అదే నిద్రలో వరదలు వస్తే అదే సమయంలో ఇళ్లు కూలిపోయే సంఘటనలు జరిగితే అందులో మనుషులు నిద్రిస్తుంటే ఊహించుకోవడానికే భయానకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితికి దాదాపు అడ్డుకట్ట వేయడానికి రక్షణ గోడని ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు. అయితే స్థానికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఎన్ని సంవత్సరాలకైనా రక్షణ గోడ నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారని, సరే ఎలక్షన్ కోడ్ రాకముందే పని పూర్తి చేస్తే బాగుంటుందని, ఎప్పుడైనా పని ఆపకుండా త్వరగా రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తారా లేక మధ్యలోనే ఆపిస్తారా అర్థం కావడం లేదని, వెంటనే రక్షణ గోడ పనులు పూర్తి చేసి తమకు ఆనందాన్ని కలిగించాలంటూ కోరుకుంటున్నారు. మరోపక్క ఈ కార్యాలయంలో భాగంగా శిలాఫలకంలో పొందుపరిచే పేర్లలో స్థానిక ఎంపీటీసీలతో పాటు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకునికి శాశ్వత స్థానం కలిగించకపోవడం బాధాకరమంటూ శిలాఫలకాన్ని తయారీ పర్యవేక్షణలో విధులు నిర్వహించిన అధికారులు సక్రమంగా వారి విధులను నిర్వర్తించలేదని, స్థానిక ఎంపీటీసీలతో పాటు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకునికి శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అంతేకాక
స్థానిక నాయకుల్ని మరిచి శిలాఫలకం ఏర్పాట్లలో సక్రమంగా పర్యవేక్షించిన అధికారులు రక్షణగోడ నిర్మాణ విషయంలో ఏమాత్రం పర్యవేక్షిస్తారో, ఎంతమాత్రం నాణ్యత లోపం లేకుండా పనులు చేయిస్తారో అర్థం కావడం లేదంటూ గుసగుసలాడుకోసాగారు. అక్కడికి వచ్చిన కొంతమంది స్థానికులు ఏదేమైనా రక్షణ కూడా నిర్మించేందుకు పూనుకున్న స్థానిక ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపి ఎలక్షన్ కోడ్ అది ఇదని పని నిలుపుదల కాకుండా చర్యలు చేపట్టి అత్యంత త్వరగా రక్షణ కోడ్ని ఏర్పాటు చేసి స్థానికుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నారు నర్సరాంపేట వాసులు. అయితే రక్షణ కూడా ఏర్పాటు చేసే కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారు నాణ్యతలో రాజీ పడకుండా ఎలక్షన్ కోడ్ ఆసన్నమవుతున్న సమయంలో సమయం వృధా కాకుండా ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాల్సి ఉందని మరికొంతమంది స్థానికులు చెప్తున్నారు. महागणपति देवता अनुग्रह प्रसाद बलसिद्धं देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामाधनं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि श्री महागणपतिदेवानां दोभोय देवता सहित आदित्याद नवग्रह देवता सर्वात्मिक आनुकूल्यता बलसिद्धिरस्तु विद्महे श्री भूसख्यै घोरघोरेभ्यः पूर्णं दधाति मठव्यो स्थानेति एकदा ब्राह्मण उपहरति एकदैव यजमानः कर्पूरनीराजनं दर्शयामि नीराजनानन्तर शुद्ध मोक्षात् पूजां क्रियादिषु यूनं सम्पूर्णधान्यादिद्योजातिमुच्यते मन्त्रहीनं कृतस्तुते प्रणयाध्यानवाहनादि టెంకాయలు తీసేసాను నాన్న. అయ్యా మేస్త్రి ఎవరున్నారు అక్కడ? స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి ధనుద్ధరాయే ఓం ఆహక్తే నరదశా వర్తమానో నివేద్యం నమదమ్మత్తం జపరా విపశ్యన్నో ఓజే మసందరం ముదే గౌరీ వినాయ రెండే ఆయన ఇన్ని లేదా పడేస్తా పైకి पूर्णं दधाति हव्यो दानेति एकदा ब्राह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति कर्पूरनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्कारां करोमि అక్కడ వేసి అందరూ అక్షం అందరూ కొద్ది కొద్ది అందుకోండి. వీడియో కవర్ చేయండి. కొంచెం సైడ్ సైడ్ పట్టుతో కూడా దోశ
ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.